ఒక పెద్ద చెట్టుకు మత్తుమందిచ్చి, అంటుకట్టి విజయం సాధించాను నేను. మామూలుగా అటువంటి వనస్పతులు ఉన్న ఉన్న చోటు నుంచి కదిలించేసరికి తొందరగా అవి చచ్చిపోతాయి. ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరు వేసుకుంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నారు జగదీష్ చంద్రబోస్ గారు అని చెప్తున్నారు యోగానంద పరమహంస గారు. చెట్టుకు ప్రసరణ వ్యవస్థ ఉందని, సున్నితమైన నా పరికరాలు తయారు చేసిన రేఖాపటాలు నిరూపించాయి. వాటిలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్త సంచరణానికి సమానమైనవి. ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో, మామూలుగా ఒక దీపపు వత్తిలోకి నూనె ప్రవహించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు అన్నారు. నిన్నటి రోజున ఇక్కడి వరకు మనం చదువుకున్నాము. ఇంకా ఈ ఈ దృగ్విషయం సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల ఏర్పడుతోందని క్రెస్కోగ్రాఫ్ ద్వారా వెల్లడైంది. అంటే ఈ చూడబడే విషయం అనేది సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల ఏర్పడుతోంది. క్రెస్కోగ్రాఫు దీన్ని వెల్లడి చేసింది. చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే ఒక స్తూపాకారపు గొట్టం నుంచి సర్పిలాకార తరంగాలు వెలువడతాయి. చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉన్న ఒక స్తూపాకారపు గొట్టం నుంచి సర్పిలాకారం తరంగాలు వెలువడతాయి. ఇంతకుముందు మనం చూసాం కదా మొక్కని. అవి అట్లా ఒక చెట్టు కిందనేమో ఒక స్తూపాకారపు గొట్టంలాగా ఉంటుంది. దాని నుంచి సర్పిలాకారంగా తరంగాలనేవి వెలువడతాయి. ఈ గొట్టం నిజంగా గుండెకాయలా పనిచేస్తుంది చెట్టుకు. లోతుగా చూసిన కొద్దీ బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపం కూడా ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉందన్న విషయం స్పష్టంగా సాక్షిభూతం అవుతుంది. అంటే సృష్టిలో చూస్తే రకరకాలుగా బహురూపాత్మకంగా ప్రకృతి కనబడుతున్నప్పటికీ కూడా ఈ దీని ప్రణాళిక అంతా, దీని బ్లూ ప్రింట్ అని అనుకోండి, దీని ప్రణాళిక అంతా కూడా ఒకే ఏకరూపాత్మకంగానే ఉందన్న విషయము నాకు ఈ రిసెర్చ్ వల్ల సాక్షిభూతం అవుతూ ఉంది అని ఆయన అంటున్నారు. ఈ మహాశాస్త్రవేత్త మరోబోస్ పరికరం వైపు నాకు చూపించారు. ఏంటట ఇది అంటే, ఒక తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు అని ఆయన ముందు, అంటే యోగానంద పరమహంస గారి ముందు ఇంకొక ప్రయోగాన్ని చేసి చూపిస్తున్నారు బోస్ గారు. అంటే ఒక టిన్ను అంటే మనము ఈ స్టీలు వీటికి పైన కోటింగ్ వస్తుంది కదా అండి, అది. ఒక తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు. లోహాల్లో జీవశక్తి బయట నుంచి కలిగే ప్రేరణలను బట్టి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిక్రియలను చూపిస్తుంది. అనుఘటన తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదు చేసే గ్రాఫును తదేక దృష్టితో నేను తిలకించాను. ఆ ప్రొఫెసర్ గారు తగరానికి మత్తుమందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి. అంటే ఆ మెటల్కి ఈ మత్తుమందు ఇచ్చినప్పుడు ఏమైంది, దాని నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ అనేది ఆగిపోయిందంట. ఆ లోహం మళ్ళీ మెల్లగా మామూలు స్థితికి వస్తుంటే అవి ఆ దానిపైన మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి తరంగాలు రావడం అనేది. ఆయన విష సంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు. ఈ మెటల్‌కి ఆ తగరానికి పూశారు. పూసినప్పుడు ఒక పక్క తగరం ముక్క కొన విలవిల్లాడుతూ ఉండగా, పట్టిక మీదున్న ముల్లు అప్పుడు చిన్నగా చావు కబురు చల్లగా చెప్పింది. అంటే దాని రిజల్ట్స్ అనేయి ఆ ముల్లు రూపంలో చూపిస్తాయి అని చెప్పారు కదా! అవి యోగానంద గారు చావు కబురు చల్లగా చెప్పింది అంటున్నారు. అంటే ఇక్కడ మొక్క అయితే ఒక కత్తితో దాన్ని గుచ్చినప్పుడు అది ఎట్లా విలవిల్లాడిందో, అట్లానే ఈ మెటల్‌కి కూడా ఆయన ఒక విష సంబంధమైన రసాయనాన్ని దానికి పూశారంట మెటల్‌కి. పూసినప్పుడు దాని ముక్క ఎక్కడైతే ఆ తగరం ముక్క విష సంబంధమైన రసాయనం పూసిన దగ్గర అది విలవిల్లాడుతున్నట్టుగా దాని ప్రకంపనలనేయి ఆ చార్ట్ పైన వచ్చాయి. ఆ ముల్లు చూపిచ్చిందట్లాగా అని చెప్తున్నారు. శాస్త్రవేత్త ఇలా అన్నారంట. కత్తెరలు, యంత్రాలు వంటి వాటికి ఉపయోగించే ఉక్కులాంటి లోహాలు అలసటకు గురవుతాయని, నియతకాలికమైన విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందని బోస్ పరికరాలు నిరూపించాయి అంటున్నారు. మెటలు ఇవి కూడా కత్తెరలు లాంటివి కూడా ఉక్కుతో తయారు చేసిన లోహాలు కూడా
అవి కూడా అలసటకి గురవుతాయి. వాటికి కూడా నియతమైన విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందని బోస్ పరికరాలు నిరూపించాయి. విద్యుత్ ప్రవాహాలు కానీ, భారీ ఒత్తిడికి కానీ కలిగించడం విద్యుత్ ప్రవాహాలు కానీ, భారీ ఒత్తిడిని కానీ కలిగించడం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రంగా హాని కలగడమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది. అలుపులేని బుద్ధి కుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో 4 పక్కల అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలను నేను చూశాను. అంటే రెస్ట్ లేకుండా ఆయన అలుపులేని బుద్ధి కుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా ఆ గది నిండా 4 పక్కల ఎన్నో రకాల యంత్రాలు, మిషన్స్ అన్నీ అక్కడ అమరి ఉన్నాయంట. వాటన్నింటినీ నేను చూశాను. ఆ పరికరాలన్నిటిని నేను చూశాను అని చెప్తున్నారు. అయ్యా! అద్భుతమైన మీ యంత్ర సామాగ్రిని పూర్తిగా వినియోగించుకొని భారీ వ్యవసాయాన్ని త్వరగా అభివృద్ధి చేయకపోవటం విచారకమైన విషయం అని యోగానంద గారు చెప్తున్నారు. ఇంత మంచి ఎంతో గొప్ప గొప్ప యంత్రాలు మీరు కనుగొన్నారు కదా! ఇంత చక్కటి ఈ విజ్ఞానాన్ని వాడుకొని మన మన వ్యవసాయంలో పెద్ద పెద్ద మిషన్స్ ఇప్పటివరకు అభివృద్ధి చేయకపోవడం అనేది ఎంతో విచారకరమైన విషయము అని యోగానంద గారు ఆయనతో అన్నారంట. ఇంకా మొక్కల పెరుగుదలకు దోహదం చేసే రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించడానికి వాటిలో కొన్ని మీద ప్రయోగశాలల్లో త్వరగా ప్రయోగాలు జరపడం సులభంగా సాధ్యం కాదా అండి? అంటే ఏమడుగుతున్నారండి ఇక్కడ? రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించడానికి మొక్కలపైన వాటి పెరుగుదలకు దోహదం చేసే ఈ రసాయన ఎరువుల ప్రభావాన్ని చూపించే కొన్ని మిషన్స్ ఏవైనా ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపడం సులభం. వాటిని చూపించేలాగా ఉండే మిషన్స్ ఏవన్నా తొందరగా తయారు చేయడానికి మీకు వీలవుతుందా అండి అని అడుగుతున్నారు. నువ్వు చెప్పింది నిజం. ముందు తరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు. శాస్త్రవేత్తలకు సమకాలిక పురస్కారం లభించడం అన్నది అరుదు. సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒకటి దక్కితే చాలు. అంటే ఈయన ఎవరు అయితే కనిపెట్టిన ఏ సైంటిస్ట్ అయినా, ఏ ఏ గొప్ప మహాత్ములైనా వాళ్ళు సమకాలికులుగా ఉన్నప్పుడే వాళ్ళకి గొప్ప గొప్ప పురస్కారాలు లభించడం అనేది అరుదు అని చెప్పారు. ఇంకా ఏమంటున్నారు? వాళ్ళకి కావాల్సిందల్లా సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒకటే దక్కితే చాలు. ఏదో పేరు రావాలి, నాకు గొప్ప గొప్ప పదవులు రావాలి అని వాళ్ళేం కోరుకోరు అంటున్నారు. ఓటమి నెరగని ఆ మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను. ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞాపాటవ సారం హరించిపోవడం అంటూ ఉంటుందా అని నేను మనసులో అనుకున్నాను. కాలం గడిచినా అది తరిగిపోలేదు. ఆయన జగదీష్ చంద్రబోస్ అంటే ఇప్పటికీ కూడా మన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరికీ ఆయన చేసిన ప్రయోగాలు కానీ, ఆయన ఆయన ఇంట్రొడ్యూస్ చేసినవన్నిటిని ఇప్పటికీ మనం వాడుకుంటున్నాం కదా! కాబట్టి అది ఎప్పటికీ అనేది కాలం గడిచినా అది తరిగిపోదు అంటున్నారు. బోస్ గారు రిసోనెంట్ కార్డియోగ్రాఫ్ అనే జటిలమైన పరికరాన్ని కనిపెట్టి భారతదేశంలోని మొక్కల మీద లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. అంటే ఈ రిసోనెంట్ కార్డియోగ్రాఫ్ ఇది ఏంటండి అంటే హార్ట్ మన గుండె ఎలా స్పందిస్తుందో కొలిచే మిషన్ అన్నట్టు ఇది. ఇది ఏం చేస్తుంది అంటే చాలా చిన్న చిన్న మార్పుల్ని కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇంకా ఈ మిషను ఒక మనుషుల మీదనే కాదు, మొక్కల మీద పనిచేస్తుంది. వాటి స్పందనల్ని కూడా తెలియజేస్తుంది. జంతువుల పైన కూడా ఇది చాలా బాగా చిన్న చిన్న స్పందనల్ని కూడా చక్కగా రికార్డ్ చేస్తుంది. అయితే భారతదేశంలోని మొక్కల మీద దీని ద్వారా ఆయన ఎంతో లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. ఈ మిషన్ గురించి రెసొనెంట్ కార్డియోగ్రాఫ్ అనే ఈ మిషను ఎంతో జటిలమైన పరికరం ఇది అంటున్నారు. అంటే దాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఆ పరికరాన్ని తయారు చేయటానికి కూడా ఎంతో కష్టమైన ఆ యంత్రాన్ని కనుగొన్నారు అని చెప్తున్నారు. వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి ఊహించనంత పెద్ద ఔషధ తయారీ పద్ధతి వెల్లడి అయింది. ఒక సెకండ్‌లో వంతు కాలాన్ని కూడా ఇది గ్రాఫ్ మీద సూచించే విధంగా ఒక్క పిసరు కూడా తేడా రానంత ఖచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్‌ను తయారు చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఇది ఇంకా ఔషధాల ప్రభావాన్ని తెలుసుకోవడంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే మెడిసిన్ యొక్క ఎఫెక్ట్.
అయితే ఏమంటున్నారు ఇంకా, మొక్కలకు, జంతువులకు, మానవులకు శ శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీ స్పందనల్ని రెసొనెంట్ రికార్డు లెక్క కడతాయి. తన కార్డియోగ్రాఫ్ ముందు ముందు జన్ కార్డియోగ్రాఫు ముందు ముందు జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడటానికి ఉపయోగపడుతుందని, ఆ పద్ధతి ఆ ప్రసిద్ధ వృక్షశాస్త్రవేత్త జోస్యం చెప్పారు. అంటే ఇవి జంతువులకే కాకుండా మొక్కలకి కూడా ముందు తరాల వాళ్ళు ముందు ముందు వాడతారు అని ఆయన ప్రసిద్ధ వృక్షశాస్త్రవేత్త జోస్యం చెప్పారు అంటున్నారు. ఒక మొక్కకు, ఒక జంతువుకు వేసిన మందు వల్ల కలిగే ఫలితాల రికార్డింగ్‌లను పక్కపక్కన చూసినప్పుడు అవి అచ్చుమచ్చు ఒక్కలాగానే ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించాయి అని జగదీష్ చంద్రబోస్ అన్నారంట. మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి ముందుగానే మొక్కల్లో కనిపిచ్చింది. మొక్కల మీద చేసే పరిశోధన జంతువులకు, మనుషులకు కలిగే బాధల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. చాలా ఏళ్ల తర్వాత మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా బోసు కనిపెట్టిన విషయాలు ఇతర శాస్త్రవేత్తల పరిశోధనల్లో బలపడ్డాయి. ఈయన కనిపెట్టిందే ముందు ముందు ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు కూడా తర్వాత వాళ్ళ రిసెర్చ్‌లో కూడా వాళ్ళు కనిపెట్టి దాన్ని ఆహ్, ఇంకా మళ్ళీ బలంగా బలపరిచారు ఆయన రిసెర్చ్‌ని. 1938లో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసిందంట. నరాలు మెదడు నుంచి శరీరంలోకి ఇతర భాగాలకు సందేశాలు పంపేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయని. నరాలు మెదడు నుంచి మన శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలనేవి ఉత్పన్నమవుతాయని వాళ్ళు ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసిందంట. గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిర్ధారణ అయింది. ఇట్లా ఈ ఇది ఈ మన బాడీ నరాలు మెదడు నుంచి మన శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపించేటప్పుడు విద్యుత్ తరంగాలనేవి ఉత్పన్నమవుతున్నాయని గడిచిన కొన్ని సంవత్సరాలలో నిర్ధారణ అయింది. ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన విద్యున్మాపకాలతో అంటే దా ఈ తరంగాలను ఎట్లాంటి తరంగాలను అయినా కొలవడానికి మళ్ళీ ఒక మీటర్ కావాలి కదా! దాన్నే గాల్వనోమీటర్లతో గణించి వాటిని ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రెట్ల వరకు పెంపు చేసి చూపించడం జరిగింది. ఇక్కడ ఇది గాల్వనోమీటరు అంటే ఇది చాలా చిన్న తక్కువ మోతాదులో ఉన్న కరెంటుని కూడా అది గుర్తించగలుగుతుందన్నట్టు ఈ మిషను. గుర్తించి మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రెట్ల వరకు పెంపు చేసి చూపించడం జరిగింది. ఇంకా ఇది చూపించడమే కాకుండా అది రెట్టింపు చేసి చూపిస్తుంది మనకు ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మాట్లాడే వాయిస్ చాలా లోగా ఉందనుకోండి, మనం ఒక మైక్‌ని మనం ముందు పెట్టుకుంటే చాలా పెద్దగా వినిపిస్తుంది గదా! అట్లా అది కొన్ని లక్షల రెట్లు పెంపు చేసి చూపిస్తుంది ఈ పరికరం అని చెప్తున్నారు. ఈ విద్యుత్ తరంగాలు గొప్ప వేగంతో పోతూ ఉండడం వల్ల బతికున్న జంతువుల్లో కానీ, మనిషిలో కానీ నాడీ తంతువుల గుండా ఇవి ఎలా సాగుతాయో పరిశీలించడానికి ఇప్పటిదాకా అసలు తృప్తికరమైన పద్ధతి ఏదీ కనబడలేదంట. వీటి వేగం లైట్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తాయని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా! అంత వేగం వల్ల వాటిని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తరచుగా బంగారు చేపల తొట్టెల్లో వేసే అంటే ఈ ఫిష్ ట్యాంక్స్ ఉంటాయి కదండీ! తొట్టెల్లో వేసే మంచినీటి నీటెల్లా ముక్క తాలూకు పొడగాటి ఏకకణాలు ప్రస్తుతః ఏకనాడి తంతువుల్ని పోలి ఉంటాయని డాక్టర్ కె.ఎస్. కోల్, హెచ్.జి. కర్టిస్ రాశారు. ఏమని రాశారంట ఆయన అంటే ఈ ఈ నీటిలో పెరిగే మొక్కలుంటాయి కదా! ఈ మొక్క తాలూకు పొడగాటి ఏకకణాలు అంటే లాంగ్ సింగిల్ సెల్స్ ప్రస్తుతం ఏకనాడి తంతువుల్ని పోలి ఉంటాయని ఈయన కర్టిస్ అనే అతను రాశారంట. అంతేకాకుండా నీటెల్లా తంతువులకు ఉద్రేకం కలిగించినప్పుడు ఒక్క వేగం విషయంలో తప్ప
తక్కిన వాటన్నింటిలోనూ అవి జంతువుల్లోనూ, మనిషిలోనూ ఉండే నాడీ తంతువులకు అన్ని విధాలా సమానంగా విద్యుత్ తరంగాల్ని ప్రసరింపజేశాయని వారు కనుక్కున్నారు. ఇట్లాంటి విద్యుత్ తరంగాలే ఆ మొక్కలో నీటిలో పెరిగే ఒక నాచు మొక్కలో కూడా ఇట్లాంటి తరంగాలే వెలువడ్డాయంట. కాకపోతే మన మనుషుల్లో, జంతువుల్లో లాగానే వెలువడ్డాయి కానీ ఏంటి అంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంది. జంతువులకి, మనుషులకి చూస్తే మొక్క లోపల వెలువడిన ఆ వేగం అనేది తక్కువగా ఉంది అని చెప్తున్నారు. మొక్కల్లో ఏర్పడే నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడే వాటికన్నా చాలా తక్కువ వేగం ఉన్నాయని నేను గమనించడం జరిగింది. అందువల్ల కొలంబియా కార్యకర్తలు నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందకోటి చలనచిత్రాలుగా ఫోటోలు తీయగలిగారు. ఫోటోలకి అది దొరికిందన్నమాట. కొత్తగా కనిపెట్టిన ఈ విషయాన్ని ఒక సాధనంగా చేపట్టారు. మనసుకు, పదార్థానికి మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గుప్త రహస్యాల్ని తెలుసుకోవడానికి ఈ నీటెల్లా మొక్క ఒక రకమైన రొజెట్టా రాయిలాగా ఉపయోగించబడింది. అంటే ఈ ఇన్ఫర్మేషన్‌ని మన మైండ్ నుంచి శరీర భాగాలకు పోయే ఇన్ఫర్మేషనే కదా! దాన్ని పట్టుకోలేకపోతున్నారు. అది లైట్ స్పీడ్‌తో అంత ఫాస్ట్‌గా ఉండడం వల్ల. కానీ ఈ మొక్క దీని ద్వారా అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది దాని వేగం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కొన్ని ఫోటోల ద్వారా ఫోటోలు తీసి దాన్ని వాటి యొక్క ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేయగలిగారు. దాన్ని ఈయన ఏమని చెప్తున్నారు అంటే, ఈ నీటెల్ల ముక్క ఒక రకమైన ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఒక రొజెట్టా రాయిలా ఉపయోగించబడింది అంటున్నారు. అంటే ఈ రొజెట్టా రాయి అంటే ఏంటి అంటే, రొజెట్టా అనే అతను నెపోలియన్ సేనలో ఒక అధికారంట. అతనికి ఈజిప్టులో దొరికిన ఒక రాయి మీద ఒకే విషయం 3 రకాల లిపుల్లో అంటే 3 రకాల భాషలలో ఆయన రాయడం వల్ల మన ప్రాచీన ఈజిప్టు దేశపు లిపుల్ని చదవడానికి వీలైంది. దాన్ని బట్టే మనకెన్నో విషయాలు తెలిసాయి. ఆయన రాయి ఒక పెద్ద రాయి మీద 3 రకాల లిపుల్లో రాయడం వల్ల ఈ ఈజిప్టుకు సంబంధించిన ఆ లిపి వల్ల ఎన్నో విషయాలు మనకు తెలిసాయి. అట్లా దానివల్ల తెలిసినట్టుగానే ఈ నీటెల్లా దీని ద్వారానే మనకు ఈ సీక్రెట్ అనేది రహస్యం గుప్తంగా ఉన్న రహస్యం తెలియబడింది అని చెప్తున్నారు. ఇంకా ఈయన ఏం చెప్తున్నారు అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాసిన మన జాతీయ గీతం రాసిన వారండి. రవీంద్రనాథ్ ఠాగూరు ఆదర్శప్రాయుడైన ఈ భారతీయ శాస్త్రవేత్తకు అంటే జగదీష్ చంద్రబోస్ గారికి చాలా సన్నిహిత మిత్రుడు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంట. ఇయన్నీ సంబోధిస్తూ ఆ వంగదేశపు మధుర గాయకుడు ఇలా గానం చేశాడు అని ఆయనిచ్చిన పాట, ఆయన రాసిన ఒక కవిత్వాన్ని, ఒక గేయాన్ని ఇక్కడ ఇచ్చారండి. దాని యొక్క అర్థాన్ని కిందిచ్చారు. ఏంటి ఆ అర్థం అంటే, ఓ తపస్వి సామవేద మంత్రాల మేఘ గంభీర గర్జనతో ఉత్తిష్టత నిబోధిత అంటూ మేల్కొల్పు. శాస్త్రాభిమానులైన జనాన్ని కుతర్కాలతో కీచులాడుకునే పండితుల్ని పిలిచి వ్యర్థ తర్కాల్ని విడిచిపెట్టమని చెప్పు. ఆ మూఢదాంభికుల్ని సువిశాలమైన ప్రపంచంలోకి రావటానికి ప్రేరేపించు. నీ శిష్య బృందాన్ని కూడా ఆహ్వానించు. వాళ్ళు నీ యజ్ఞ వేదికకు నలువైపులా ఒకే కట్టుగా నిలవాలి. దాంతో మన భారతదేశం తన సత్య స్వరూపాన్ని తిరిగి పొంది కర్తవ్య నిష్టతో, శ్రద్ధతో, ధ్యానంతో అప్రమత్త చిత్తురాలయి లోభహీన, ద్వంద్వహీన, శుద్ధ శాంత రూపం పొంది విశ్వగురు స్థానాన్ని మళ్ళీ అలంకరించాలి. అయినా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జగదీష్ చంద్రబోస్ గారి గురించి ఆయన ఇట్లా ఒక గేయాన్ని ఆయన గురించి పాడారు అని చెప్పేసి దీన్ని పాడారు, ఇది ఇచ్చారండి. అధ్యాయం 9. ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వప్రేమ. చిన్నబాబు కూర్చో, నా జగన్మాతతో మాట్లాడుతున్నాను. అప్పటికే నేను నిశ్శబ్దంగా భయంగా గదిలోకి ప్రవేశించాను. దివ్యమైన మాస్టర్ మహాశయుల రూపం కళ్ళు మిరమిట్లు గొలిపేలా ఉంది. పట్టులాంటి తెల్లటి గడ్డంతోనూ, మిలమిల మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన పరిశుద్ధత రూపుగట్టిన అవతారమూర్తిలా భాసించారు.
పైకెత్తి ఉన్న చిబుకము, జోడించి ఉన్న చేతులు చూడగానే నేనక్కడికి మొదటిసారి వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం నాకు స్పష్టమైంది. సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమైన వాటన్నింటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవటంతో ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను నేను. ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగిందన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది. నేను ఏడుస్తూ నేల మీద ఒరిగిపోయాను. ఆయన వస్తూనే ఏమన్నారు, "చిన్నబాబు కూర్చో, నా జగన్మాతతో నేను మాట్లాడుతున్నాను" అన్నారు కదా! ఆయన ఆ మాట అనేటప్పటికల్లా యోగానంద పరమహంస గారికి జగన్మాతతో ఎడబాటు కలిగిందన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది. నేను ఏడుస్తూ నేల మీద ఒరిగిపోయాను. "చిన్నబాబు, మనసు కుదుటపరుచుకో" అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాడిలా ప్రాణం దక్కించుకోడానికి వారి పాదాలనే ఒక తెప్పగా భావించి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాను. "మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చెయ్యాలి. జగన్మాతకు నా మీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి. ఒకరి గురించి తాను కలగజేసుకొని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు. అందుకనే ఆయన మౌనం వహించారు" అంటున్నారు. మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సాధువు నిర్దిష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవటం గాఢమైన అవమానంగా అనిపించింది నాకు. మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు బిగబట్టి ఆయన ఆయన పాదాలు బిగబట్టి ఆయన దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీ మరీ వేడుకున్నాను. నీ కోరిక జగన్మాతకు వినిపిస్తాను. మాస్టర్ మహాశయులు దయతో కూడిన చిరునవ్వుతో మెల్లగా ఒప్పుదల తెలిపారు. ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని, తుఫానులో ఒంటరిగా చిక్కుబడ్డ నాకు విముక్తి అనుభూతి జరిగింది అంటున్నారు. "మహాశయ, మీరిచ్చిన మాట మర్చిపోకండి. అమ్మవారి జవాబు కోసం మళ్ళీ త్వరగానే వస్తాను. ఒక్క క్షణం క్రితం కట్టలు తెంచుకు వచ్చిన నా దుఃఖంతో పూడిపోయిన గొంతులో ఇప్పుడు ఆశావాహమైన ఆనందం ధ్వనించింది. పొడగాటి మేడమెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయాను నేను. మాస్టర్ మహాశయుల ప్రస్తుత నివాసం అమ్హరెస్ట్ వీధిలోని 50 నెంబరు ఇల్లు. ఒకప్పుడు మేము ఆ ఇంటిల్లిపాది కూడా ఉన్న ఇల్లు ఇది. మా అమ్మ చనిపోయింది ఇక్కడే. కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవ హృదయం పగిలింది ఇక్కడే. మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనబడనందుకు నా అంతరాత్మ శిలువ వేసినంత బాధతో విలవిల్లాడిపోయింది. పావనమైన గోడలు నన్ను బాధించిన గాయాలకి చివరి ఉపశమనాన్ని చివరి ఉపశమనానికి మౌన సాక్షులివి. మా ఇంటికి తిరిగి వెడుతూ ఉంటే నా అడుగులు వడి నా అడుగుల వడి పెరిగింది. మిద్దె మీద నా చిన్న గదిలో ఏకాంతంగా 10 గంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను నేను. భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకున్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యమొకటి హఠాత్తుగా వెలుగుంది. వెలుగు వెదజల్లుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది. మృదువుగా చిరునవ్వు చిందిస్తున్న ఆవిడ ముఖం రూపుగట్టిన సౌందర్యమే. "ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను." దివ్య స్వరాలు ఇంకా గాలిలో ఆడుతూ ఉండగానే ఆమె అంతర్ధానమైపోయింది.
మర్నాడు పొద్దున నేను మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడు ఉదయించాడు కానీ, ఇంకా మర్యాద కోణాన్ని తాకలేదు. అంటే చాలా ఎర్లీగా, చాలా తొందరగానే ఆయన వెళ్లారు. మాస్టర్ మహాశయుల ఇంటికి. అంటే నేను రేపొస్తాను. మీరు జగన్మాతతో అడగండి. ఆవిడకి నా పైన అభిమానం ఉందా? లేదా? అనేసి చెప్పారు కదా! పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ నాలుగో అంతస్తులో ఉన్న గదికి చేరాను. వాళ్ళున్న ఇల్లే కదా అండి. ఎన్నో రకాల మెమోరీస్ అన్నీ ఉన్న ఆ గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మెట్లు ఎక్కుతూ నాలుగో అంతస్తులో ఉన్న గదికి చేరాను నేను. గది తలుపు మూసి ఉంది. తలుపు గుబ్బ మీద ఒక గుడ్డ చుట్టి ఉంది. అంటే డోర్ సౌండ్ చేయడానికి వీలుగా లేదు. దానిపైన ఒక క్లాత్ చుట్టి ఉంది. ఆ సమయంలో మహాశయులు ఏకాంతం కోరుతున్నారనిపిచ్చింది. ఏం చెయ్యడానికి పాలుపోక నేను గుమ్మం ముందర నించొని ఉండగా మాస్టర్ మహాశయులే స్వయంగా తలుపు తెరిచారు. ఆయన పవిత్ర పాదాల ముందు మోకరిల్లాను నేను. నాలోని దివ్యానందాన్ని మరుగుపరిచి కేవలం సరదా కోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాను. అంటే ఈయననే అడగమన్నారు. కానీ ఆయన రాత్రి ధ్యానంలో అమ్మవారే స్వయంగా ఆయనకు కనిపిచ్చి నేను నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పారు కదా! ఆయనకు ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది. కానీ అయినా కూడా ఆ విషయాన్ని చెప్పకుండా యోగానంద గారు ఆయన్నడుగుతున్నారు. ఏమని? "వచ్చేశానండి నేను. చాలా పెందరాలే వచ్చానని ఒప్పుకుంటాను. మీ సందేశం కోసము నేను తొందరగా వచ్చాను. జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి?" అని ప్రశ్నించారు. వెంబటే ఆయనన్నారంట, "కొంటె చిన్న బాబూ" మరో మాట అననే లేదాయన. అంటే కొంటె పిల్లవాడా అనేలాగా మరో మాట ఏం మాట్లాడకుండా నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్టు లేదు. అంటే ఏ విషయం చెప్పకుండా ఆయన గంభీరంగా ఉన్న నేను ఏది నవ్వకుండా విషయం ఏమి వెల్లడించకుండా ఉన్నాను. కానీ అయినప్పటికీ కూడా ఆయనకి నమ్మకాన్నయితే కలిగించలేకపోయాను. అంత గుట్టు ఎందుకండి? అలా మాట తిప్పేస్తున్నారేం? సాధువులెప్పుడు సూటిగా చెప్పరా? అని ఇంకా యోగానంద గారే అంటున్నారాయనను. ఎందుకండి అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు మీరు? అలా మాట ఎందుకు మీరు తెలుసుకుంటా అన్నారు కదా! తెలుసుకోండి అని నేను చెప్పాను కదా! మాట ఎందుకు తిప్పేస్తున్నారు? ఇంకా సాధువులెప్పుడు మీరు సూటిగా సమాధానాలు చెప్పరెందుకు? అని అన్నారంట. అంటున్నారింకా యోగానంద గారు. బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడాననుకుంటాను అని, నువ్వు నన్ను ఆయనతో అనలేదు. చెప్తున్నారు మనతో. నువ్వు నన్ను పరీక్షించక తప్పదా? ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. అంటే ఈయన వేసే ప్రశ్నలకి ఇప్పుడు నాకు తెలుసు అని చెప్తే ఆయన గొప్పదనం అర్థమైపోతుంది కాబట్టి, ఆయన మాస్టర్ మహాశయులు అంటున్నారు, "నువ్విప్పుడు నన్ను పరీక్షించక తప్పదా నువ్వింకా?" ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. నిన్న రాత్రి 10 గంటలకి సౌందర్యమయి అయిన జగన్మాత స్వయంగా నీకిచ్చిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున ఒక్క ముక్కైనా చేర్చవలసిన అవసరం ఏమైనా ఉందా? అని ఆయనన్నారంట. ఎగ్జాక్ట్‌గా సమయంతో సహా చెప్పేశారు. నిన్న రాత్రి 10 గంటలకి ఆ జగన్మాత స్వయంగా నీకిచ్చిన హామీకి అదనంగా ఇప్పుడు ఈరోజు ఈ పొద్దున నీకు ఆమిచ్చిన మెసేజ్‌లో నేనేదైనా ఒక్క ముక్కైనా చేర్చాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అన్నారు. నా అంతరాత్మ వరద వెల్లువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశయుల ఆధీనంలో ఉన్నాయి. మళ్ళీ నేను ఆయన పాదాల ముందు మోకరిల్లాను. ఈసారి నా కన్నీళ్ళు ఆనందం వల్ల పెల్లుబికినవే కానీ, వెనకటిలా బాధ వల్ల వెలువడ్డవి కావు. భక్తితో నువ్వు పిలిచిన పిలుపు ఆ అపార దయామయికి అందలేదనుకుంటున్నావా నాయనా? అని ఆ గురువుగారన్నారంట. ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోనూ, దేవతా రూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృ మాతృభావం మారు పలకకుండా ఉండదు. అంటే వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కోసము ఎంతో దుఃఖించానని చెప్పారు కదా! మానవ రూపంలోనూ, దేవతా రూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృభావం అనేది మారు పలకకుండా ఉండదు కదా! అంటున్నారు. చిన్న ప్రార్థనతోనే పరమాత్మ పరమాత్మ
సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతి సామాన్యమైంది. నాకు తెలిసిన వారందరిలోకి అత్యంత వినయ సంపన్నునికి తగ్గట్టుగా ఉంది ఇది అనుకున్నారంట. అమరెస్ట్ వీధిలో ఉన్న ఈ ఇంట్లో మాస్టర్ మహాశయులు మగపిల్లల కోసం ఒక చిన్న హైస్కూల్‌ని నడిపేవారు. కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు. ఆయన నియమాలకి, చేతి బెత్తాలకి చోటనేది ఉండేది కాదు. నిజానికి నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లో ఉన్నత గణిత శాస్త్రము, పాఠ్యపుస్తకాల్లో ఉండని ప్రేమ రసాయన శాస్త్రము ఆయన బోధించేవారు. చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు. జగన్మాత మీద పరిశుద్ధ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన ఆయన చిన్న పిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాదా సూచనలేవి ఆక్షేపించేవారు కాదు. అంటే టీచర్ కనిపించగానే నమస్కారం సార్, టీచర్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ ఇట్లాంటివేవి ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు కాదంట. నేను నీ గురువును కాను. ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు అని చెప్పారంట యోగానంద గారికి. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి, ప్రేమల పరంగా పొందే భగవదానుభూతుల భగవదానుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరము అవుతాయి అన్నారు. ఏం చెప్పారంటే, "నేను నీ గురువుని కాను. ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు" అని చెప్పి, నీ గురువు మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి, ప్రేమల పరంగా పొందే భగవదానుభూతులని ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపుమారుతాయి అని చెప్తున్నారు. రూపాంతరమవుతాయి అని. నేను ప్రతి సాయంత్రం పెందరాలే హమరెస్ట్ వీధికి వెళ్తుండేవాణ్ణి. పూర్తిగా నిండిన మాస్టర్ మహాశయుల దివ్యానుభవ చషకం నుంచి ఆనందామృత బిందువులు నిత్యం నా మీదికి పొంగి పొర్లాలని చూసేవాణ్ణి. ఇంతకు ముందే ఇంతకు ముందెప్పుడూ నేను అత్యంత గౌరవభావంతో మోకరిల్లలేదు. ఇప్పుడు మాస్టర్ మహాశయుల పాదస్పర్శతో పావనమైన నేల మీద నడవడం కూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది నాకు. అంటే అంత గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. మహాశయ, మీకోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపెంగ పూలమాల ధరించండి అని ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకెళ్ళాను. కానీ ఆయన వద్దు వద్దు అంటూ సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోవడం గమనించి చిరునవ్వుతో అంగీకారాన్ని తెలిపారు. మనమిద్దరం ఆ తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా నా దేవాలయం మీద ఈ మాల వెయ్యవచ్చు. ఆయన విశాల ప్రకృతిలో రవ్వంత అహంకారానికి కూడా చోటు లేదు. ఆయన ఉద్దేశ్యం చూడండి. మనమిద్దరం కూడా ఆ తల్లి భక్తులమే కనుక, నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా నా ఈ దేవాలయం మీద ఆ మాల వెయ్యవచ్చు అని అన్నారంట. మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్దాం రేపు అని ఆయన చెప్పారు. ఈ సాధువు క్రీస్తు వంటి గురువర్యులైన శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులంట ఈయన. ఆ మర్నాడు పొద్దున గంగానదిలో 4 మైళ్ళు ప్రయాణం చేయటానికి పడవ మీద బయలుదేరాం. 9 గుమ్మటాలతో విరాజిల్లుతున్న కాళికాలయంలోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసిన తామర పువ్వుల మీద జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం ఉన్నాయి. తామర పువ్వుకున్న 1000 రేకులు అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్లుగా భాసించారు. ప్రేమమయి అయిన జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులైపోయారు. ఆయన ఆ అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రేకమైన నా హృదయం ఆ తామర పువ్వులాగానే 1000 రేకులుగా విడిపోయినట్లు అనిపించింది. తర్వాత మేమిద్దరం పవిత్రమైన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ
జూవూక చెట్ల తోపులో ఆగాము. దీన్ని బ్రాకెట్‌లో ఈత చెట్లు అంటున్నారు. మరి ఏంటో అండి అవ్వేనో కావో తెలీదు. ఈ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశయులు అందిస్తున్న అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబీ వన్నె రేకులుండే జూవూక పుష్పాల మధ్య నేను గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. అంటే ధ్యానమగ్నమయ్యి ఉన్నారు. ధ్యానంలో కూర్చున్నారు. తాత్కాలికంగా ఈ శరీరంలో నుంచి బయల్పడి దివ్యలోకాలకు విహరించాను. అంటే యాస్ట్రల్ ట్రావెల్ చేశారు. శరీరంలో నుంచి హ్మ్, బయటికొచ్చి నేను దివ్యలోకాల్లోకి విహరించాను. దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశయులతో కలిసి నేను చేసిన యాత్రల్లో ఇది మొదటిది. మాతృభావంలో లేదా దివ్య కరుణామయి భావంలో భగవంతుడు మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను. ఆ సాధువు శిశుహృదయానికి పితృభావం లేదా దివ్య న్యాయభావం రుచించదు. కఠినము, అమిత ప్రయాసాత్మకము, గణితబద్ధము అయిన తీర్పరితనం ఈయన సాధు స్వభావానికి సరిపడేది కాదు. అంటే ప్రతీదీ లెక్కగట్టేలాగా ఉండడము, ఇట్లాంటిది ఈయన యొక్క సాధు స్వభావానికి సరిపడేది కాదు. కఠినంగా ఉండడము, ఆహ్, ఎక్కువగా ప్రతీది పర్టిక్యులర్‌గా ఇట్లానే ఉండాలి ఇట్లాంటివేవి ఈయన యొక్క సాధు స్వభావానికి సరిపడేది కాదు. ఒకనాడు ప్రార్థనల్లో నిమగ్నులై ఉన్న ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపమని అనిపించిందంట యోగానంద గారికి. ఆక్షేపణ కానీ, విమర్శ కానీ, స్పర్శ మాత్రంగా కూడా సోకకుండా ఈయన స్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతటినీ పరిశీలించేవారు. అంటే ఎక్కడా ఆయన ఏ లోపాన్ని చూసేవాళ్ళు కారు. ఏ తప్పులు ఆయనకు కనిపించేవి కాదు. ఆయన లోపల ఉన్న ఆ స్వచ్ఛత అనేది ఆహ్, ఆహ్, అట్లాంటి దృష్టితోనే అవే కళ్ళతో ఆయన ఉండేవారు అని చెప్తున్నారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతలు అన్నీ ఆత్మ సారల్యంతో అప్రయత్నంగా సామరస్యం పొందాయి. అంటే అన్నీ అలైన్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. మనసా వాచ కర్మణ అంటారు కదా! అన్నీ ఆయన చేసే పనులు కానీ, మాటలు కానీ, ఆయన ఆలోచనలు కానీ అన్నీ కూడా ఆత్మ సారల్యంతో అప్రయత్నంగానే ఒకటికొకటి సామరస్యం పొంది ఉన్నాయి. ఈయన మామూలుగా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇయ్యకుండా, మా గురువు నాకిలా చెప్పారు అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు. అంటే నాకు తెలుసు అని చెప్పేవాళ్ళు కాదు. ఏదైనా కూడా మా గురువు గారు చెప్పారు ఇట్లాగా అని చెప్పేసి ఆయనకు ఆ కీర్తి అంతా గురువుగారికే వెళ్ళేలాగా ఆయన మాటలుండేవాయి. చివరగా ఆయన ముగించేటప్పుడు కూడా వాళ్ళ గురువుకి జోహార్లు అర్పిస్తూ ముగించేవారంట ఏదైనా అడిగినప్పుడు సమాధానం. మాస్టర్ మహాశయులకు శ్రీరామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే, ఆయన తమ ఆలోచనల్ని వేటిని తమ సొంతంగా గణించేవారు కాదు. ఆయనకొచ్చే ఆలోచనలు కూడా అన్నీ ఆ గురువు దయతో వస్తున్నాయి అనేవారంట. ఒకనాడు సాయంత్రం ఆయన, నేను ఇద్దరము చెయ్యి చెయ్యి కలుపుకొని ఆయన బడి ఉన్న వీధిలో తిరుగుతున్నాం. ఇంతలో అక్కడికి ఆయన పరిచయస్తుడొకడొచ్చాడు. అతడు వట్టి ధూర్తుడు. అతని రాకతో నా ఆనందం సన్నగిల్లింది. అతను చాలా సేపు ఏవో ఏవో మాట్లాడుతూ మమ్మల్ని ఊదరగొట్టేశాడు. ఇతను నీకు సంతోషం కలిగించడం లేదని నేను గ్రహించాను అన్నారంట. అంటూ నాతో రహస్యంగా చెప్పారాయన. ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువల్ల ఈ మాటలు అతని చెవిన పడలేదు. దీన్ని గురించి జగన్మాతకు చెప్పాను. చెప్తున్నారు మాస్టర్ మహాశయులు చెప్తున్నారు. "నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఈయన ఇట్లా సమయాన్ని ఏదో ఏవేవో మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నాడు" అని నేను జగన్మాతతో చెప్పాను. మన దుస్థితి ఆమె గ్రహించింది. అదుగో అక్కడున్న ఎర్ర రంగు ఇంటి దగ్గరికి మనం వెళ్ళేసరికి అతనికి బాగా తొందర పని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది అని చెప్పారంట యోగానంద గారితో.
మాకు విముక్తి ప్రసాదించే చోటు మీదనే నిలిచిపోయాయి నా కళ్ళు. అతను సరిగ్గా ఎర్రగేటు దగ్గరికి వచ్చిన వాడల్లా కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పే వాక్యం పూర్తి చెయ్యనూ లేదు, వెళ్ళొస్తానని కూడా మాతో చెప్పనూ లేదు. కల్లోలిత వాతావరణంలో మళ్ళీ శాంతి నెలకొంది. మరో రోజున నేను హౌరా రైల్వే స్టేషన్ దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను. ఒక గుడి దగ్గర తప్పట్లు తాళాలు కొడుతూ గొంతు చించుకుంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నేను మనస్సులో విమర్శించుకుంటూ క్షణకాలం నిలిచిపోయానక్కడ. దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తి శూన్యంగా యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారు అనుకున్నారంట. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశయులు నా వైపే గబగబా వస్తూ ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అయ్యా మీరిక్కడున్నారేంటి అని అడిగారంట. ఆ సాధువు నా ప్రశ్న పట్టించుకోకుండా నా ఆలోచనలకు జవాబిచ్చారు. చిన్నబాబు, భగవన్నామం అజ్ఞానుల నోట్లో నుంచి వచ్చినా జ్ఞానుల నోట్లో నుంచి వచ్చినా మధురంగానే ఉంటుంది కదూ అన్నారంట ఆప్యాయంగా. ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన ఇంద్రజాలిక తివాచి మీద నన్ను కరుణామయి సన్నిధికి తీసుకువెళ్ళిపోయారని నేను గ్రహించాను. నువ్వు కొన్ని బయస్కోపులు చూస్తావా? ఒకనాడు మధ్యాహ్నం విరాగులైన మాస్టర్ మహాశయుల నోట్లో నుంచి ఈ ప్రశ్న రావటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. నేను సరేనన్నాను. ఆయన వెంబటి ఉంటే చాలు, ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సంతోషమే. వడివడిగా నడిచి కలకత్తా విశ్వవిద్యాలయం ముందరి తోట దగ్గరికి వచ్చాం. గోల్డ్ డిఘీ అనే చెరువు దగ్గరున్న బల్ల చూపించారు ఆయన. కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుందాంరా అన్నారంట. ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చెయ్యమని మా గురువుగారు చెప్పారు అని ఈ మాస్టర్ మహాశయులు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు అని చెప్తున్నారు. ఎక్కడైనా విశాలమైన జలాశయం ఏదైనా కనిపిస్తే, అంటే చెరువు ఇట్లాంటివి ఏదైనా కనిపిస్తే తప్పకుండా అక్కడ ధ్యానం చేయమని మా గురువుగారు చెప్పేవారు. ఇక్కడ దీనికున్న ప్రశాంతత దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. అట్లాంటి ఎనర్జీస్ని మనం ఫీల్ అవుతాము అంటున్నారు. సమస్త వస్తుజాలము ఈ నీళ్లలో ప్రతిఫలించినట్టుగానే ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగని మా గురువుగారు తరచూ అంటుండేవారు. ఏది తన మాటగా చెప్పరు అన్నారు కదా, అట్లా అని మా గురువుగారు తరచూ చెప్తూ ఉండేవారు. కాసేపట్లో మేము యూనివర్సిటీ హాలులోకి ప్రవేశించాం. అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతోంది. అప్పుడప్పుడు లాంతర్లు స్లైడ్లు వేసి చూపిస్తున్నప్పటికీ ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహకంగా ఉంది. చూపించే స్లైడ్లు కూడా అంత నిరాసక్తిగానే ఉన్నాయి. మాస్టర్ గారు నన్ను చూడమనే బయస్కోపు ఇదన్నమాట అనుకున్నారంట. నాలో ఆలోచనల్లో నాలోని ఆలోచనల్లో ఓర్పు నశించింది. కానీ నా ముఖంలో విసుగుదల కనబరిచి ఆయన్ని నొప్పించదలచలేదు. కానీ ఆయన నా వైపు వంగి రహస్యంగా ఇలా చెప్పారు. చిన్నబాబు, నీకు ఈ బయస్కోపు నచ్చనట్టనిపిస్తోంది. ఈ సంగతి జగన్మాతకి నేను చెప్పాను. ఆవిడకి మనమిద్దరి మీద పూర్తిగా సానుభూతి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు పోతాయని, మనం ఈ గదిలో నుంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ వెలగవని చెబుతుంది ఆవిడ. ఆయన గుసగుసలు పూర్తి అయ్యేసరికి హాలంతా చీకటైపోయింది. ఉపన్యాసం ఇచ్చే ప్రొఫెసర్ గారి బొంగురు గొంతు ఆశ్చర్యంతో ఒకసారి నిశ్శబ్దమైంది. అప్పుడిలా అన్నారాయన, ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టంలో ఏదో లోపం ఉన్నట్టుంది అని అన్నారంట. అప్పటికి నేను మాస్టర్ మహాశయులు ఎవరు ఆ బొంగురు గొంతుతో మాట్లాడే వ్యక్తి అని అన్నారు కదా, ఆయన ఆ ప్రొఫెసరు ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టంలో ఏదో లోపం ఉన్నట్టుంది అని ఆయన చెప్తున్నారు మిగతా వాళ్ళకి. వీళ్ళు అప్పటికే నేను మాస్టర్ మహాశయులు ఇద్దరము గడప దాటేస్తున్నాం. నడవలో నుంచి వెనక్కి తిరిగి చూస్తే హాల్లో మళ్ళీ దీపాలు కనిపించాయి. అంటే గడప దాటి వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా మళ్ళీ దీపాలు కనిపించాయి. చిన్నబాబు, ఆ బయోస్కోపు నీకు నిరాశ కలిగించింది కదూ? అయితే మరో రకమైంది నీకు నచ్చుతుందనుకుంటాను.
ఆయన, నేను యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో నించొని ఉన్నాం. నా నా గుండె మీద ఆయన మెల్లగా తట్టారు.